చాలా శ్రేష్టము అని భగవద్గీతలో చెప్పాడు. ఈ విషయం, ఈ యొక్క అర్థము అందరికీ వారి వారి మానసిక తగినట్టు అర్థం చేసుకుంటారు. కానీ అది చాలా లోతైన అర్థం. ఖురాన్ కూడా అలాంటిదే. ఇప్పుడు మనమంతా అర్థం చేసుకునే ఖురాన్ చాలా అంటే అల్పం. దాని యొక్క పూర్తి సంపూర్ణ జ్ఞానం అందరికీ లేదు. కారణం ఏమంటే మనం లోతుగా విచారణ చేయడం లేదు. స్వధర్మం అంటే మనం ఏమనుకుంటున్నామంటే మన వృత్తులు, మనం చేసే వృత్తులు స్వధర్మం అనుకుంటున్నాం. మనం ఉన్న మతం స్వధర్మం అనుకుంటున్నాం. మనం ఉన్న కులం మన స్వధర్మం అనుకుంటున్నాం. మనం చేసే పనులన్నీ అవి స్వధర్మం అనుకుంటున్నాం. అవి కానీ అది అల్పమైన, నిజమే కావచ్చు కానీ అల్పమైన అర్థం. స్వధర్మం అంటే మన ఆత్మధర్మమే స్వధర్మం. ఆత్మని గురించి ఆలోచన చేయడమే స్వధర్మం. అది చాలా కష్టమైనటువంటిదే. యేసు ప్రభు చెప్పాడు, నన్ను చేరే మార్గం చాలా ఇరుకైనది, అందరూ ఆ మార్గంలో రాలేదు అని చెప్పాడు. అంటే ఆత్మను గురించి ఆలోచన చేసేవాళ్ళు చాలా తక్కువ. దాని గురించి ప్రయత్నం చేయడం చాలా కష్టము. ప్రయత్నం చేసినా చాలా కష్టం అని చెప్పాడు. కాబట్టి ఆత్మధర్మమే స్వధర్మం. మనం అలా అనుకోవడం లేదు. మత ధర్మాలు, కుల ధర్మాలు, వృత్తి ధర్మాలు మన ధర్మాలు అంటున్నాం. పరధర్మం అంటే ఆత్మ కానిదంతా పరధర్మం. ఈ శరీరమే పరధర్మం. మనమేమి శరీర ధర్మాన్ని బాగా అలవాటు చేస్తున్నాం. అంటే శరీరానికి మంచి బట్టలు వేయడం, మంచిగా స్నానం చేయడం, మంచిగా తిండి పెట్టడం, మంచిగా నిద్ర కూర్చోడం. ఈ భూతం పట్టేది మనం దీన్నే భూతం అంటారు. శరీరాలనే భూతం అంటారు. అంటే ఈ శరీరాన్ని భూతం అంటే దయ్యాలు కాదు, మనమే భూతం. అంటే ఎవరికైతే ఈ యొక్క శరీరం పైన భ్రాంతి ఉందో, ఈ శరీరం కోసమే ప్రతి క్షణం మనం ఆలోచన చేస్తూ దీన్ని సుఖపెట్టాలనే మన అందరికీ తాపత్రయం. కానీ శరీరాన్ని ప్రకాశింపజేసే ఆత్మను దర్శించడమే పరధర్మం, అస్వధర్మం. దానికోసమే మనము గురువుల దగ్గరికి వచ్చాము. మనం ఎందుకు రావాల్సి వచ్చింది? మనం పరధర్మం బ్రహ్మాండంగా మనం చేసుకుంటున్నాం. కానీ గురువుల దగ్గరికి ఎందుకు రావాలంటే స్వధర్మాన్ని మర్చినాం కాబట్టి, స్వధర్మం ఏమిటో మనకు తెలియదు కాబట్టి. పెద్దలు ఏం చెప్పారు? ఆత్మబుద్ధి సుఖం చేయవ. ఆత్మను దర్శించిన వారికి సుఖము కలుగుతుంది అని చెప్పాడు. గురుబుద్ధి విశేషత. ఈ ఆత్మబుద్ధిని కలుగజేయడానికి గురుబుద్ధి మాత్రం